రమణ మహర్షి. వారణాసి మహాశ్మశానమైతే అరుణాచలం మనోశ్మశానం. ఇక్కడ అడుగు పెడితే జ్ఞానం మన అంధకారాన్ని దహించివేస్తుంది, పుట్టుక చావుల పరమార్థాన్ని తెలియచేస్తుంది. అరుణాచలం వెళ్లిన వారికి ఆ శివయ్యతో పాటు మరొకరు కూడా గుర్తుకు వస్తారు. ఆయనే రమణ మహర్షి, మహాయోగి, ఆత్మజ్ఞాని. శాంతి మీలోపలే ఉంది, దాన్ని అన్వేషించండి అంటారు శ్రీ రమణ మహర్షి. అసలు ఎవరి రమణ మహర్షి? ఆయన నేపథ్యమేమిటి? ఆయన ప్రవచనాలు, కథలు, జీవిత వృత్తాంతం ఈ మ్యూజింగ్స్లో తెలుసుకుందాం. రమణ మహర్షి 1879 డిసెంబర్ 30న మదురై దగ్గరలోని తిరుంజులి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటరమణన్. ఆయన తండ్రి సుందరయ్యర్, ఆయన తల్లి అలగమ్మాళ్. చిన్న వయసులోనే ఆయనకు ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఆ అనుభూతి ఆయనను ఒకే చోట ఉండనివ్వలేదు. ఎవరో దారిని వెళుతున్న ఒక వ్యక్తి నోట మొదటిసారి అరుణాచలం గురించి విన్నారు. ఏదో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆ తర్వాత నుండి అంతర్ముఖుడై ఉండేవారు. అప్పటి నుండి ఇంట్లో ఏ పని చేసేవారు కాదు. చదువు పైన కూడా ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో వారు ఆ మార్పులను గమనిస్తూ మందలించేవారు. 1896 ఆగస్టు 29వ తారీఖున ఇంట్లో 3 రూపాయలను తీసుకుని ఒక లేఖలో నేను నా తండ్రిని వెతుక్కుంటూ వెళుతున్నా అని రాసిపెట్టి అన్నీ వదిలేసి అరుణాచలానికి ప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 1న తిరువణ్ణామలై చేరుకుని బట్ట, జుట్టు సర్వం ఆ శివయ్యకే అర్పించారు. ఆ రోజు ఆలయంలోకి వెళ్లి, తండ్రి, నేను మీ ఆజ్ఞ మేరకు వచ్చేశాను అని కంటనీరు పెట్టారు. ఆ తర్వాత అరుణాచల శిఖరం కింద ఒక గుహలో ధ్యానం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుండి మౌనంగా ఉండేవారు. రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవారు. ఇలా వెంకట్రామన్ రమణులుగా, రమణ మహర్షిగా, భగవాన్ రమణ మహర్షిగా మారారు. ఇది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో తొలి అడుగులు. శ్రీ భగవాన్ రమణ మహర్షి జీవితంలో మరిన్ని ఘట్టాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.